నమస్తే, నేను మీ సతీష్. సింగయ్య మృతి కేసులో ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో డ్రైవర్ రమణారెడ్డితో పాటుగా మరొక 5 వ్యక్తుల పేర్లను కూడా పొందుపరిచారు. A1గా డ్రైవర్ రమణారెడ్డి ఉండగా, A2గా జగన్మోహన్ రెడ్డి, A3, A4, A5, A6లుగా ఏదైతే కనుక మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ కె నాగేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా అదే కారులో ఉన్నారు. ఆ కారు కింద జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సొంత వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, మరి దాని కింద పడే సింగయ్య మృతి చెందాడు. మరి ఈ కేసులో ఇప్పటికే కార్ని కూడా, బుల్లెట్ ప్రూఫ్ కార్ని కూడా నల్లపాడు పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే కార్ని, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని కూడా పూర్తిగా ఫోరెన్సిక్కి నివేదిక కోసం అని చెప్పి దాన్ని పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ పైన కూడా పెద్ద ఎత్తున ఎంతో ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. మరి సింగయ్య కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు, లేదా ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన రాకెట్ వీక్షకులకు. సార్, ముఖ్యంగా సింగయ్య మృతి కేసులో ఏం జరగబోతా ఉంది? ఇప్పటికే కార్ని సీజ్ చేశారు, ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా మరి పూర్తి నివేదిక కోసం అని చెప్పి పంపించారు. దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే సమయంలో మరి హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పైన అత్యవసరంగా విచారించాల్సినటువంటి పని లేదు, మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరి ఈ పూర్తి పరిణామాలపైన మీ అబ్జర్వేషన్? అంటే యాక్చువల్గా సతీష్ గారు, ఈ ప్రమాదం కనుక వేరే మాజీ ముఖ్యమంత్రి కార్లకి జరిగి ఉంటే ఇంత ఆందోళన, ప్రజల్లో అనుమానాలు వచ్చేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కారు కాబట్టి ఇన్ని అనుమానాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ రియాక్షన్ కూడా చాలా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉంది. అసలు తన కారు కింద మనిషి పడినట్టే తెలియదు అన్న విధంగా మాట్లాడాడు. కారు అనేది ఎంత పొడుగుంటుందండి? ఇప్పుడు అదేమన్నా ట్రైనా? డ్రైవర్ దగ్గర ఎవడన్నా చక్రాల కింద పడితే గార్డుకి తెలియపోవటమో, గార్డు దగ్గర పడితే డ్రైవర్కి తెలియపోవటం, అక్కడ కూడా ఎక్కడ పడినా కూడా తెలిసే వ్యవస్థ ఉంది. తర్వాత కారు యాక్చువల్గా స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఫుట్పాత్ మీద నుంచుని అభివాదాలు స్వీకరిస్తున్నాడు, జనాలకి అభివాదం చేస్తున్నాడు. ఒక అరాచకమైన వ్యక్తి, వాళ్ళ పార్టీ కార్యకర్త అని చెప్తున్న వ్యక్తి షూస్ వేసుకుని బానెట్ మీద ఎక్కి జెండా ఊపుతూ సీఎం అని వస్తున్నాడు. తర్వాత ఇంకా కూడా కొంతమంది కూడా ఉన్నారు ఆ కారు మీద. అసలు ఇప్పుడు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా ఈ సాక్ష్యాధారాలన్నీ చెరిపేశారు వాళ్ళు. అసలు ఏమాత్రం అక్షర జ్ఞానం ఉన్న వ్యక్తులు ఏదన్నా ఒక నేరం జరిగిన చాట సాక్ష్యాధారాలని ఒక ఉద్దేశపూర్వకంగా చెరపరు. ఏదన్నా తెలియక జరిగితే జరగవచ్చు, కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అనేక సాక్ష్యాధారాలు చెరిపేయటమే కాకుండా ఆయన నరికేసిన దానికి కుట్లు వేసి పౌడర్లు వేసి, అంటే కనపడకుండా దాన్ని పూలల్లో కప్పేసి హార్ట్ అటాక్ అనే ఒక కొత్త థియరీని కూడా వాళ్ళ సొంత ప్రసార మాధ్యమాలతో పాటు బయట వాళ్ళకు కూడా చెప్పారు. కాబట్టి నమ్ముతారు. తన సొంత కూతురికి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె నమ్మకుండా స్వయంగా పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆమెకు అర్థమైంది ఇది ఆమె కూడా డాక్టరు. అసలు డాక్టర్ అవ్వక్కర్లేదు కదండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గొడ్డల దెబ్బలు, కత్తుల దెబ్బలు ఉండవు కదా ఒంటి నిండా. కాబట్టి ఇక్కడ అనుమానాలు ఏంటంటే, అసలు ఆ కార్ని స్పాట్లోనే సీజ్ చేశారా లేదా? ఆ కారు వేసుకుని ఆయన రెంటపాడు అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ తాడేపల్లి కూడా వెళ్ళిపోయినట్టుంది. ఆ తర్వాత సీజ్ చేశారనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అసలు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ కారుకి ఉన్న రక్తపు మరకలు ఉంచుతారనేది ఇంపాసిబుల్. అసలు టైర్లు కూడా మార్చేయగలిగినటువంటి నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు అంత పెద్దవాళ్ళు, వాళ్ళు ఇట్లా చిటికలో చెప్తే చేసేస్తారు. కాబట్టి ఇక అప్పుడు రక్తపు మరకలు ఉన్నాయా లేవా అనేది కాదు అక్కడ పాయింట్. అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏంటంటే వీడియో ఉంది, లైవ్ వీడియో ఉంది. ఆ కారు నంబరు అన్నీ కూడా. తర్వాత అతను తల దాని కింద నడగటం, దానికి కూడా కొంతమంది ఏం చెబుతున్నారంటే ఎవరో ప్రతిపక్షాల వాళ్ళు ఇది క్రియేట్ చేశారు అని చెబుతున్నారు. కానీ అది ఫోరెన్సిక్ నిపుణులకు పంపించవచ్చు, అక్కడ కూడా తెలుస్తుంది. అంత న్యాచురల్గా జరిగినటువంటి యాక్సిడెంట్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు సాక్ష్యం చెప్పకపోవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి. కానీ ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, అన్నిటికీ మించి
రాష్ట్రంలో ప్రజలు బాధపడుతున్నది, దళితులు బాధపడుతున్నది. ఒక మనిషి కారు కింద పడి ఆ రకమైనటువంటి ప్రమాద స్థితిలో ఉంటే, కొట్టుమిట్టాడుతుంటే ప్రాణం కోసం అక్కడ పడేసి వెళ్ళిపోవటం అనేది బాధ్యత రాహిత్యం. తర్వాత ఇవాళ ఫొరెన్సిక్ కారు సీజ్ చేసినా కూడా సాక్ష్యాలు ఉంటాయి అని అయితే ఎవరు కూడా రాష్ట్రంలో నమ్మట్లేదు. ఖచ్చితంగా కడిగేస్తారు, తుడిచేస్తారు. ఏ విధమైనటువంటి దాని మీద దొరక్కపోయినా కూడా ఆ ప్రదేశంలో జరిగిన రక్తం నమూనాలు సేకరించుంటారు నేను అనుకోవటం. ఆ రోడ్డు మీద పడిన రక్తం నమూనాలు అది చాలు. తర్వాత వెహికల్లో ఇవన్నీ ఈ ఎవిడెన్సెస్ అంతకన్నా పెద్ద ఎవిడెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నా కారు కింద పడలేదని ముందు చెప్పాడు, కానీ రాళ్లపాడు వెళ్ళి వచ్చే టైంకి ఆయన ఆలోచించుకున్నాడు. ఈ వీడియో వైరల్ అయిపోయింది, అందరూ చూశారు, ఇంతమందిలో పడిన విషయం అప్పుడు నాకు తిరుగు ప్రయాణంలో చెప్పారని చెబుతున్నాడు. అది నమ్మశక్యంగా లేదు, ఎవరు నమ్మరు కూడా. తిరుగు ప్రయాణంలో అప్పుడు వెంటనే నేను అంబటి రాంబాబుకు ఫోన్ చేస్తే వాళ్ళు మేము తీసుకెళ్ళామని చెప్పారు. కానీ అక్కడ తీసుకెళ్లేది ఎవరో గుడ్ సమారిటన్స్, ఎవరో బయట వాళ్ళు తీసుకెళ్ళి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికి ఆయన ప్రాణం పోయింది. గోల్డెన్ అవర్ అంటారు, ప్రమాదం జరిగిన గంట లోపు కనుక ఏదన్నా ముందు ప్రాథమిక చికిత్స జరుగుంటే బతికేవాడు. కానీ అతన్ని చాలాసేపు అక్కడ రోడ్డు మీద వదిలేసి తీసుకెళ్ళినా కానీ ప్రాణం పోయింది. అది కాకుండా ఇంకొక అతను కూడా సొమ్మసిల్లి పడిపోయి అతన్ని 2-వీలర్ మీద తీసుకెళ్తాను. ఇంకొక బ్యాడ్ లక్, ఇంకొక సంఘటనలు ఏంటంటే, ఈ జనంతో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ట్రాఫిక్ మొత్తం బ్లాక్ చేసిన టైంలో ఎవరో ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉండి అతను అంబులెన్స్లో వస్తుంటే అంబులెన్స్ ముందుకు వెళ్ళలేకపోయింది, గుంటూరు వైపు హాస్పిటల్కి చికిత్సకి అక్కడ నిలబడిపోయింది, చిక్కుకుపోయింది. దాని మూలన అతనికి జరగాల్సిన వైద్యం సకాలంలో జరగక వెళ్ళిన 2 డేస్లోనే అతను మరణించాడని కూడా తెలుస్తుంది మనకి. నిజమే అయి ఉంటుంది ఇది కూడా, ఎందుకంటే బయట వచ్చింది వార్త. కాబట్టి అతనికి ఆ టైంలో కనుక అతను కూడా వెళ్ళగలిగితే ఏమైనా బతికేవాడు. ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ముగ్గురు సావుకి కారణమైన ఈ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇందులో ఏ పాత్ర లేదని హైకోర్టుకి వెళ్ళటం అనేది పెద్ద హైలైట్ పాయింట్. ఒక పక్కగా ఆయన ఏం చెబుతున్నాడు, మీరు ప్రభుత్వం మీద తిరగబడండి, ఎదిరించండి, జైలుకైనా వెళ్ళండి, రప్పరప్పాలాడించమని కూడా చెప్పాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ఎందుకు హైకోర్టుకి వెళ్ళాడు? నాకు క్వాష్ పిటిషన్ నా మీద రెండో నేరస్తుడిగా నా మీద రమణారెడ్డి మొదటి నేరస్తుడిగా, ఇంకా వైవి సుబ్బారెడ్డి, నాని, తర్వాత నాగేశ్వర రెడ్డి ఇలాంటి ఇత్యాదుల మీద కూడా పెట్టింది రద్దు చేయమని అడిగాడు. కానీ కోర్టు అది అత్యవసరంగా కూడా స్వీకరించమన్నారు. అంటే ఆయన భయపడుతున్నాడు ఈ కేసు విషయంలో ఉచ్చు బిగిస్తున్నారని. త్వరగా కనుక రిలీఫ్ వస్తే కనుక క్వాష్ అయిపోతే పట్టుకోలేరు. తర్వాత అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని కూడా అడిగాడు. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడానికి సాధ్యపడదని చెప్పింది హైకోర్టు. నిజానికి ఇవాళ కనుక ఆయన అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేసేయచ్చు, ఏ విధమైన ప్రొటెక్షన్ ఇప్పుడు లేదు. అయినా ఈ ప్రభుత్వం అంత తొందరపడి ఏదో ఆయన అరెస్ట్ చేయాలన్న పేరు కోసం చేయట్లేదు. ఒక న్యాయబద్ధంగా అసలు కేసుని ఎలా తీసుకెళ్ళాలి చట్ట ప్రకారం అనే తొందరే కానీ అలా చూస్తుంది. కానీ నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసినట్టుగా అసలు కేసు వివరాలు తెలీదు, సెక్షన్ తెలీదు, ఇది ఎందుకు చేయమన్నారో మాకు తెలియదు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అన్నట్టు కాదు కదా. ఇప్పుడు ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అతను దళితుడయ్యుండి కూడా కొంతమంది దళిత సంఘాలు, మీకు పాస్టర్ పేరేంటి, ప్రవీణ్ పగడాలది, అది ఎంత రాజకీయం చేయబోయారండి. మరి ఇతను కూడా సింగయ్య కూడా దళితుడే కదా. ఇప్పుడు డబ్బున్నాడికి ఒక రకంగా కొందరు, అందరినీ అంటలేదు, కొందరు దళిత నాయకులు కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సింగయ్యని కూడా అదే స్థాయిలో హైలైట్ చేయాలి. అన్యాయం జరిగిందనేది ఖండించడం తప్పులేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఇంకొకళ్ళు చేసినా తప్పే. కాబట్టి ఇప్పుడు ప్రమాదం జరిగిన దాన్ని ఎవడో తప్పు పట్టట్లా, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళ అమానుష్యంగా ప్రవర్తిస్తమే ఇక్కడ అభ్యంతరకర విషయం. అందులో ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అసలు నిజానికి ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసేయాలి. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆయన సింగయ్యని తీసుకుని గుంటూరు హాస్పిటల్లో చేర్చి డాక్టర్లకు అప్పచెప్పి ఏంటి అతని పరిస్థితి కనుక్కుని వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. అది చేయలేదనేది బాధాకరం అందరికీ. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. అదే అంటున్నా. ఇప్పుడు అది ఎంత బాధ అనిపించింది. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటా స్పృహలో లేడు, అతనికి ప్రాణాపాయం, మెడ మీద నుంచే కారు వెళ్ళిపోయింది. కొంత లెక్క అయితే దూసుకుంటా వెళ్ళింది, ఈడ్చుకుంటా వెళ్ళింది, బండి చాలా స్లోగానే వెళ్ళింది, పెద్ద స్పీడ్లో అసలు లేనే లేదు, 0 స్పీడ్లో వెళ్తుంది. అయినా కూడా ఆయన చూసిన చూపులు బాధాకరం అనిపించినాయండి. నిస్సహాయంగా చూస్తున్నాడు. ఎవరన్నా నన్ను ఈ టైర్
చైర్ కింద నుంచి తల తీస్తారా అని ఎవరు పట్టించుకునే దశలో లేరు. ఎవరు గోల ఆళ్ళున్నారు. అది చాలా దారుణమైన సంఘటన సతీష్ గారు. సభ్య సమాజం, నాగరిక సమాజం, మానవత్వం ఉన్న ఎవరైనా ఖండించాల్సిన అంశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు.